నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. జోగి రమేష్ గురించి అంటే మాట్లాడాలంటే నాకే చాలా ఒక రకంగా బాధ అనిపిస్తుంది వాళ్ళ కుటుంబం గురించి. అంటే బాధ అంటే ఇంకో రకంగా ఏం కాదు. కానీ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు ఆహా! హ్మ్. అన్న రేంజ్‌లో రియాక్ట్ అవుతున్నారు. మేఘన ఎక్కడ సంధికి ఒప్పుకోలేదు. అట్ ద సేమ్ టైమ్ విజయవాడ మహిళా కోర్ట్ కూడా బెయిల్ ఇవ్వటానికి నిరాకరించింది. జోగ్ కుటుంబం ఎక్కడా కూడా అంటే జగన్మోహన్ రెడ్డి ఇన్ని బోలెడు పర్యటనలు చేస్తున్నాడు. ఈ బోలెడు పర్యటనలో ఎక్కడా కూడా ఒక్కసారి కూడా బయట కనిపించలేదు. ప్రెస్ ముందుకు రావడానికి సిగ్గేసి చచ్చిపోతున్నారు ఈళ్ళు. మేఘనాకి ముందు 9 కోట్లు ఆఫర్ చేశారని బయట టాక్ వినిపించింది. అది సరిపోదు నాకు వద్దు అని చెప్పి యాక్చువల్లీ ఆ అమ్మాయికి జరిగిన డ్యామేజ్‌కి శకుంతల, జోగి నిలయం చూసిన తర్వాత ఆళ్ళ రేంజ్‌కి చూస్తే కనీసం 50 100 ఇస్తే తప్ప ఈ పూజకు పనికిరాని పువ్వు, ఈ రోగి రాజీవ్‌ని తీసుకెళ్ళి అంటగట్టి, అలాగే ఆళ్ళ మతాచారాన్ని కూడా దాచిపెట్టి ఎవ్వరికీ తెలియకుండా క్రిస్టియానిటీ తీసుకొని ఇంట్లో అగరబత్తి వెలిగిస్తే శవం గాలిన వాసన వస్తుందని చెప్పి రెచ్చిపోయిన శకుంతలకి ఈ మాత్రం ఫిగర్ ఉండాలి. కానీ విచిత్రం ఏంటంటే ఈరోజు ఎక్కడ కూడా సంధి కుదరలేదు. కోర్టు వాళ్ళు కూడా ఇంకా బెయిల్ ఇవ్వలేదు. పోలీసులు ఇంకా అరెస్ట్ మాత్రం చెయ్యలేదు. ఈ కుటుంబాన్ని అంతా స్వతంత్రంగా వదిలేస్తున్నారు. సో ఈ దెబ్బకి మండిన మేఘన వాళ్ళ కుటుంబ సభ్యులు అందరితో కలిసి అట్ ద సేమ్ టైం మేఘనాకి ఒక సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందండి ఇప్పుడు ఏపీలో. మేఘన అసలు జోగ్ కుటుంబాన్ని ఊపిన ఒక వేరే వనిత. మొత్తం వాళ్ళ కుటుంబంలో ఈ పూజకి పనికిరాదు, వీళ్ళు మర్డర్ చేసే కుటుంబాలు, అటెంప్ట్ మర్డర్ ఈ అమ్మాయి పైన జరిగిన విషయం పైన ఆ అమ్మాయి తీసుకొచ్చి బయట అందరి ముందు ఎండగట్టి, అలాగే వీళ్ళు క్రిస్టియన్స్ అని చెప్పి దాని తర్వాత డౌరీ హెరాస్మెంట్, డైమండ్ నెక్లెస్ వేసుకురావా ప్లీజ్ మా అబ్బాయి అని నేను చూసి కొంచెం నవ్వాలంటే అన్ని రవల్ నెక్లెస్లు వేసుకుని తిరగాలని చెప్పి రెచ్చిపోయిన మొత్తం భాగవతం స్టేట్కి ఎక్స్పోజ్ చేసింది. కానీ యాక్షన్ ఇంకా టేకప్ చేయలేదు. సో ఇదే తరుణంలో మేఘన గారు ఒక సంచలనంగా ఆవిడకున్న కుటుంబ సభ్యులు ప్లస్ ఆవిడకి స్టేట్లో ఉన్న ఫ్యాన్స్ అందరితో కలిసి జోగి ఇంటి ముందు ధర్నా కూర్చుందాం అని డిసైడ్ అవుతున్న వార్తలు బయటకు వస్తున్నాయి. ఐ డోంట్ నో హౌ ఫార్ దిస్ ఇస్ ట్రూ. సోషల్ మీడియాలో రన్ అయిన వార్త మీ ముందుకు తీసుకొస్తున్నాను. ప్లీజ్ అండర్లైన్ ది స్టేట్మెంట్ వెరీ క్లియర్లీ. రేపు జోగి ఇంటి ముందు ధర్నా కూర్చుందాం అని చెప్పి మేఘన ఉందంటే, ఒకవేళ మేఘన గనక బయటకు వచ్చి ధర్నా కూర్చుంటే అక్కడ ఎఫ్ఐఆర్లో రాసిన నిజాలే కాదు ఇంకెన్ని బగ్గుమనే నిజాలు బయటకు వస్తాయో, బూడిదైపోతుంది. అంటే లిటరలీ రాజీవ్ ఎలా ఎగిరాడు ఎడిటర్, ఒకసారి ఏంటి ఎడిటర్ రాజీవ్ విజువల్ ఎలా ఎగిరాడు చంద్రబాబు గారి పైన. చంద్రబాబు నాయుడు కంటే పెద్ద రోగి ఎవడైనా ఉన్నాడా ఈ రాష్ట్రంలో? చంద్రబాబు నాయుడు కంటే రోగి ఉన్నాడా? శారీరక రోగి, మానసిక రోగి కూడా చంద్రబాబు నాయుడు. అల్జిమీర్స్ వ్యాధి ఉంది. దీనికి 100 రెట్లు ఇస్తే అర్థమైందా? రాజా లెవెల్లో రేపు మొత్తం రాష్ట్రంలో వీళ్ళు పరువు పోద్దు. ఒకవేళ ఆవిడ కనుక ఇదే న్యూస్ నిజమయ్యి బయటకు వచ్చి ధర్నాకు కూర్చుంటే ప్రతి ఒక్కళ్ళు తీసుకెళ్లి మైక్ పెడతారు, మేడం చెప్పండి మేడం అంటారు. అక్కడున్న పాయింట్స్ అండ్ ఇఫ్స్ అండ్ బట్స్ కాకుండా మొత్తం జీవిత భాగవతం ఒక్కొక్కరిది పొంకాల కింద బయటకు రావటం ఖాయం. సో మరి మనం వేచి ఉండాలి. ఒకవేళ రేపే గనక జోగివారి కోడలు బయటకు వచ్చి, జోగివారి కోడలు అనకూడదు, మేఘన ఇస్ అన్ ఇండిపెండెంట్ లేడీ. సో ఇన్ని కష్టాలు పడిన మేఘన అతని కుటుంబ సభ్యులతో బయటకు వస్తే అత్తామామలు, మన రమేష్కి మన పువ్వు అత్తామామలు, దాని తర్వాత భార్య, దాని తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ఎన్ని నిజాలు బయట పెడతారో వేచి ఉండాలి. మీ అందరి దృష్టిలో రేపు ఆవిడ ధర్నా చేస్తే మీలో ఎంతమంది ఆవిడతో పాటు ఏకీభవిస్తారు? అండ్ ఈ ధర్నా వేస్ట్ ఎందుకు చేయటం అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దాని గురించి కూడా కమెంట్స్ రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.